నల్గొండ పట్టణ కేంద్రంలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు పెద్ద ఎత్తున జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు పెద్ద ఎత్తున జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ పర్యం భక్తులు అధికంగా పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. భక్తులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ఛాయా సోమేశ్వరాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయంలో సాయంత్ర సమయంలో జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి వెలిగించడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని పానగల్ ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం మొదలుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి వరకు కూడా మరి భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం చూస్తున్నట్టయితే ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఇక్కడ సౌకర్యాలని వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఆలయ యొక్క చైర్మన్ మరి అనంతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. మరి ప్రతి సంవత్సరం చూస్తున్నట్టయితే కార్తీక మాసం స్పెషల్ మన ప్రముఖ పుణ్యక్షేత్రం లాగే ఇది కూడా విరాజిల్లుతుంది. సో ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంకా మరి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి భక్తులను ఎలా కంట్రోల్ చేస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలను మీరు కల్పిస్తూ స్వామివారి దర్శనానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు? ఓం నమ శివాయ. భక్త మహాశయులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఊహించని విధంగా ఈ ప్రాచీన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానానికి తెల్లవారుజామున 2 గంటల నుండే వేలాది లక్షలాదిగా తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, ఇటు రాయలసీమ, హైదరాబాదు, విజయవాడ లాంటి సుదీర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేలాది లక్షలాదిగా తరలి రావడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా నల్లగొండ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధికార యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేశారు. నల్లగొండ గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశానుసారం అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకు పోతూ ఉన్నాము. మరీ ప్రధానంగా ఎదురుగా 1 ఎకరం కొలను విస్తరించి ఉండడము, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ యొక్క కొలను అభివృద్ధి చెందడం వల్ల కూడా ఈ యొక్క కొలంలో శ్వేతనాగు ఇటీవల శ్వేతనాగు ఓంకార ఆకారంలో శ్వేతనాగు దర్శనం కావడము, అది మీడియా ముఖంగా మరి అన్ని రాష్ట్రాల్లో మొత్తం కూడా వైరల్ కావడం వల్ల కూడా మేము ఊహించలేని నిజంగా శివరాత్రి కంటే కూడా ఎక్కువ భక్తులు పోటెత్తి దేవస్థానానికి వచ్చారు. కాస్త మరి అభిషేకం చేసుకునే భక్తులకైతే నాకు తెలిసి సుమారు 3 నుంచి 4 గంటల సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి చిన్న చితక సమస్యలు ఏమైనా ఉన్నా మీరు పెద్ద మనసు చేసుకొని మా యొక్క, ఎందుకంటే ఇక్కడ అందరం కూడా స్వచ్ఛంద కార్యకర్తలమే, అన్కండిషనల్గా 22 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా మా సొంత నిధులు కూడా ఉపయోగించి మా బంధుమిత్రుల సహాయ సహకారాలతోని, భక్తుల సహాయ సహకారాలతోని, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా శివయ్య సేవలో మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. ద్వారా ఉదయ సముద్రం నుండి నేరుగా ఈ కొలంలోకి ఈ గంగమ్మ రావడము, ఈ గంగమ్మ నేరుగా అంతర్వాహిని రూపంలో ఛాయా సోమేశ్వర స్వామి పాదాల చెంతకు చేరి 24 గంటలు సహజసిద్ధమైనటువంటి అభిషేకం గావించేటటువంటి ఇంజనీరింగ్ లెవెల్స్ మరి ఆనాడే మిగతా ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా రోజు కోడిగుడ్డకు పాకులాడుతున్న దేశంలోనే మరి ఈ దేశంలో మరి మనకు సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. ఈ దేశంలో శాస్త్రం వర్ధిల్లినట్టు మనకు ప్రామాణికాలు కూడా ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయము ఎన్ని ప్రకంపనలు వచ్చినాయో, ఎన్ని భూకంపాలు వచ్చినాయో అటన్నిటిని కూడా తట్టుకొని నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఛాయాదేవి కనువిందు చేయడము భారతీయులుగా మనం పులకించాల్సినటువంటి సందర్భము. మరి భక్త మహాశయులు కోలాహలం చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ చోళరాజుల నాటి వైభవం మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. మరి ఇంకా కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవల ఆర్కియాలజీ పరిధిలో ఉంది ఈ మాన్యుమెంటు. ఇటీవల ఒక శుభవార్త విన్నాము, దీనికి యునెస్కో ట్యాగ్ అయినట్టుగా కూడా ఆర్కియాలజీ అధికారుల ద్వారా తెలిసింది. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈసారి అయితే చాలా ఎక్కువ సంఖ్యలో మరి భక్తులైతే హాజరైనట్టుగా కనిపిస్తుంది. మరి భక్తజనాన్ని హడావుడి అది చూసినట్టయితే
చాలా కన్నుల పండుగగా ఉంది. మరి ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి అజయ్ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. సో మరి మార్నింగ్ నుంచి అసలు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో కార్తీక పౌర్ణమి అంటే అసలు మామూలుగా లేదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో కూడా అసలు ఇంత బాగా జరగదు. ఇక్కడ ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఓం నమ శివాయ. నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈరోజు చాలా ప్రీతికరమైన రోజు. శివకేశవులకు కార్తీక పౌర్ణమి. తెల్లవారుజామున ప్రధాన దేవాలయంలో అభిషేకాలు కూడా అభిషేకం కొనసాగుతున్నది. రుద్రాభిషేకం చేసి మనకు ఆ అలంకరణ చేసి అభిషేకాలు కూడా నిలిపివేయడం జరిగినది. అనంతరము బయటలో ఉన్నట్టు కూడా ఆత్మలింగం దగ్గర కూడా అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి మధ్యాహ్నము 2 గంటల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు కూడా వాళ్ళ మొక్కుబడి కూడా ఆ స్వామివారు సమర్పించి ఆ మొక్కుబడి కూడా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇది ట్రస్ట్ వాళ్ళు, అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఒక లైను అభిషేకం లైను, ఉచిత దర్శన లైను, శ్రీవిష్ణు దర్శన లైన్ కూడా చేయడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఎదురుగా ఉన్నట్టు పుష్కర ఘాటులో వాళ్ళ మొక్కుబడి మనకు 365 ఒత్తులు ఆ దీపం వదిలిపెట్టి ఇక్కడ ఆ మొక్కుబడి శివకేశ్వరులకు ఆ దీపాధారం వదిలిపెట్టి ఆ కోరిక అనేది కూడా అనుగ్రహం అనేది పొందుతారండి. ఎందుకంటే ఇది మనకు